హాయ్ అండి, వెల్కమ్ టు తెరిసా మానేపల్లి ఛానల్కి స్వాగతం అండి. మొదటగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు కదండి. ఈరోజు సో నిన్న 31st నైట్ మేము అక్కలు ఇంటికి వచ్చారు కదండి. సో మేమంతా కలిపి నైట్ చర్చ్కి వెళ్ళామండి, ఎందుకంటే మాకు నైట్ చర్చే ఉంటుందండి. సో న్యూ ఇయర్ని చర్చ్ ప్రేయర్లోని పాటలు పాడుతూ ప్రేయర్ చేస్తూ వెల్కమ్ చెప్పాం అనమాట, దేవుడి సన్నిధిలో గడుపుతూ. సో చాలా హ్యాపీగా అనిపించింది. వర్షిప్ అంతా మేము చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా బాగుంది. సో ఇంతమంది జనాలు మేము అందరూ కూర్చొని ఒకే దగ్గర సో దేవుడిని ఆరాధిస్తుంది, చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్రేయర్కి వెళ్ళాం అండ్ ప్రేయర్ అది అవ్వసరికి ఎంత 1:32 అయ్యిందండి. ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యిందండి. యాక్చువల్లీ 6కి అయ్యింది కానీ మేమైతే మాత్రం 9కి వెళ్ళాం అనమాట. 9 నుంచి 2 వరకు 2కి కంప్లీట్ అయ్యింది, ఇంటికి వచ్చాం. సో మార్నింగ్ సో అదేనండి వీడియో ఈరోజు పెట్టిన అప్లోడ్ చేశాను. సో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎవరైనా కొత్తగా మాత్రం ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి సపోర్ట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి, చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, విష్ చేయండి మీరు కూడా మాకు. సో మా ఇంటి వాళ్ళందరూ కూడా మీకు విష్ చేస్తున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమన్నారండి. సో హ్యాపీగా ఉండండి, అందరూ న్యూ ఇయర్ కదండి. సో ఎవరెవరైతే ఏమేమి అయితే ఆలోచించారో వాళ్ళ జీవితంలో మంచి జరగాలి, అవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా అందరూ ఉండండి. సో ఇదండి. సో ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. సో రంగోలీ అండి. ఏంటి ఈ రంగోలీ, ఈ ముగ్గు ఎక్కడ వేశారో అనుకుంటున్నారా? ఇది చిన్నక్కల ఇంటి దగ్గర వాకిట్లోని వేసుకున్నారేంటి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి 2025. సో బాగుంది కదండి, కలర్ కానీ అంతని. సో అన్ని కలర్స్ వేసి చక్కగా వేశారు అక్క. మీకు నచ్చిందండి ఈ రంగోలీ. ఈ రంగోలీ కానీ మీకు నచ్చితే రంగోలీ కోసం కూడా ఒక లైక్ చేయండి, ఓకేనండి. సో ఇదిగోండి, ఇక్కడ నైట్ చర్చ్కి వెళ్ళాను కదండి, ఆ చర్చ్లో అనమాట. ఇది ఎక్కడంటే విశాఖపట్నం ఉంది కదండి, వైజాగ్లోని గురుజాడ కళాక్షేత్రం. అక్కడే మాకు నైట్ ప్రేయర్ మీటింగ్ అయ్యిందండి. సో ఇవ్వండి కరెక్ట్గా 12 అయ్యిందండి. ఇప్పుడు మేము అందరూ కూడా సాంగ్ పాడుతున్నాం అనమాట, వెల్కమ్ చెప్తూ చాలా హ్యాపీగా అందరూ చాలా చాలా హ్యాపీగా చాలా గట్టిగా వస్తూ పాడుతున్నారు సాంగ్. సో మాకు చాలా చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా చాలా బాగుంది వర్షిప్. సో ఇవ్వండి ఇంతమంది జనాలు, ఇంకా బయట అందరూ అక్కడ చాలా ఉన్నారు. సో స్టేడియం అయితే నిండిపోయిన లోపలండి, ఇంకా బయట కూడా చైర్స్ వేసి కూర్చుంటారు. ఇంతమంది జనాలు అంతా కూర్చొని ఆరాధిస్తున్నారు, చూసారా? సో మేము వచ్చేటప్పుడు జనాలు నిండిపోయారు, ఎంత మేము లాస్ట్లో వచ్చి కూర్చున్నామండి. శివాన్ని మీరు చూసే ఉంటారు, వెనకాల గోడ కూడా చూసుకుంటాం. సో ఆ శివాన్ని ఎండలో మేము కూర్చున్నాము, ఎందుకంటే ప్లేస్ లేదు. ఫ్రంట్ దగ్గర చైర్స్ 1, 2, ఎందుకంటే మేము ఎక్కువ మంది కదండి ఉన్నాం, అందుకే ఒక దగ్గర కూర్చోలని చివరికి వచ్చేసి ఇక్కడ కూర్చోను అనమాట. సో ఇదిగోండి ఇదేనండి నైట్ అంతా ఇక్కడ 6కి స్టార్ట్ అయింది. 6 నుంచి యాక్చువల్లీ 2 అనుకున్నాం కానీ 2 కాదులేండి, 1 అయిపోయింది. సో 1:30 మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి పడుకుంటున్నాము. మార్నింగ్ లేసి మళ్ళీ తయారయ్యి పనులన్నీ వర్క్ చేసుకుని పనులు చూసుకొని మళ్ళీ మేము మార్నింగ్ చర్చ్కి వెళ్ళాం. సో అది కూడా ఆ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, January 1st. సో ఇగోండి ఇక్కడ తయారైపోయి ఇప్పుడు మేము చర్చ్కి వెళ్తున్నాం. సో అక్క శారీ బాగుంది కదండి. ఇగో బ్లౌజ్ ఏంటి, ఇంక మొన్న క్రిస్మస్కి వేసుకున్న బ్లౌజ్ చూసారు కదండి, అదొకటి. ఇది న్యూ ఇయర్ది బ్లౌజ్ అనమాట. వర్క్ అది ఇచ్చి చాలా బాగుందండి, చాలా ఇది కానీ. సో ఇగోండి ఈ డ్రెస్ చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదండి, ఆ చెన్నై షాపింగ్ మాల్లోనే ఈ డ్రెస్ నేను తీసుకున్నాను, బాగుంది. ఇదేనండి డ్రెస్. అక్కది కూడా ఆ డ్రెస్ చూసారు కదండి, తనది కూడా మెటీరియల్. అక్కకి ఏంటంటే రెడీమేడ్ నచ్చదు, మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చుకుంటారు అనమాట. ఆ స్టిచ్చింగ్ మేము జగదంబాలోని ఎక్కడంటే జగదంబ దగ్గర క్లాసిక్ టైలర్కి ఇస్తామండి, అక్కడ కుట్టిస్తాం. సో ఇప్పుడైతే అక్కేపాలెం స్టేడియం ఉంది కదండి, అక్కడ పోస్ట్ స్టేడియంకి వచ్చాము, అక్కడే ప్రేయర్ అవుతుంది. సో ఆ ప్రేయర్కి వచ్చాం. ఇవ్వండి అక్కేపాలెం ఇదంతా. వెళ్ళేటప్పుడు చర్చ్ అయిపోయి వెళ్ళేటప్పుడు కొంచెం నాకు అవుతే అవకాశం కొన్ని సీన్లు నేను తీసి మీకు తప్పకుండా పెడతానండి, పెట్టాను అవన్నీ చూడండి. సో ఇప్పుడైతే చర్చ్కి వెళ్తున్నాం. దేనికే వచ్చాము.
సో ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ప్రేయర్ మీటింగ్కి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, బాబు కోసం వెయిటింగ్. స్కూటీ పట్టణంకి వెళ్ళేలాగా వస్తున్నారు. పోర్ట్ స్టేడియం ఇక బాబు వస్తున్నారు స్కూటీ పెట్టి. ఇప్పుడు లోపలికి వెళ్తాం. చర్చ్ ఇగోండి, ఇప్పుడు స్టేడియం లోపలికి వచ్చామండి. ఇదే స్టేడియము, ఇక్కడ ప్రేయర్ అవుతుందన్నమాట. సో ఇగోండి ప్రేయర్లో మేము కూర్చున్నాం. ఇక్కడ సాంగ్ వర్షిప్ అవుతుంది. సో చూసారు కదండి, ఇక్కడ అంతా జనాలు వచ్చారు. ఇంకా ఇది స్టేడియం కింద అంతా నిండిపోయిందండి. సో అక్కడ నిండిపోవడం వల్ల ప్లేస్ లేకపోవడం వల్ల మేము నుంచి పైకి వచ్చేసాం. మెట్టు స్టెప్స్ ఉన్న దగ్గర చైర్స్ ఉన్నాయి కదండి అక్కడికి. సో ఇక్కడ సాంగ్స్ పాడుతున్నారు అందరూని. ఇది చూడండి, నేను మీకు వీళ్ళందరినీ చూపిస్తున్నాను, చూడండి ఈ వీడియో. ఇప్పుడైతే ప్రేయర్ అయిపోయి వచ్చిందండి, మేము బయటకు వచ్చేస్తాం. సో ఈ స్టేడియం నేను మీకు అన్నీ ఒకసారి చూపిస్తానండి. చాలా రోజుల తర్వాత వచ్చాను, బహుశా 2 years అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టేడియం అంతా నేను మీకు చూపిస్తాను, చూడండి. సో స్టేడియం ఇవ్వండి ఇది. సో ఇక్కడ ప్రేయర్ అవుతుంది, అయిపోయి వచ్చింది, మేము వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ఇలా వచ్చారు ఫొటోస్ తీసుకు. సో అది గ్రౌండ్, స్టేడియం ఏదో సిట్టింగ్ అనమాట, లోపల ఉంది స్టేడియం. ట్రీస్ బాగున్నాయి కదండి. సో అక్కకి చాలా ఇష్టం ఇలాగా గ్రీనీస్ అంటే, మాకు కూడా చాలా ఇష్టం. సో స్టేడియం లోపల రెస్టారెంట్ ఉంది, ఫుడ్ అది అంత స్టాల్స్ పైన. సో చిన్న హోటల్ అంటుంది. సో ఇక్కడ బాగుంది కదండి, ఆ వాటర్ అది సూపర్ ఉంది. ఫొటోస్ తీస్తున్నాను. సో ఫొటోస్ తీసుకుంటున్నాను, ప్రేయర్ అది అయిపోయింది. సో వ్యూ అది చాలా బాగుంది, ఈ లోపల హోటల్ భలే సూపర్గా ఉంది. సో ఇక వీళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ లోపల బాగుంది, రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది, బాగుంది చాలా. ఇంకా ఇదంతా తిరుగుతాను, మీకు చూపిస్తాను చూడండి. ఈ హోటల్ అయితే రెస్టారెంట్ సీక్రెట్ గార్డెన్ అండి, ది సీక్రెట్ గార్డెన్. ఎస్, విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్. యా, విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో అన్నమాట లోపల. సో ఇప్పుడైతే ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను. ఇది ఇంకా ఓపెన్ చేస్తారు, చేయలేదు. స్నో స్టేషన్ అనమాట ఇది, అండర్ ప్రోగ్రెస్, కమింగ్ ఓపెనింగ్ సూన్. సో బాగుంది కదండి. తీసుకుంటే నేను బండి చేస్తాను ఫోటోలు. సో ఇక్కడ రింగేలు చెట్టు ఉందండి. మా అక్క రింగే బెయ్యి అంటున్నారు. సో ఇప్పుడు ఆ రింగేలు చూద్దాం, రింగేలు ఉన్నాయేమో. ఇది ఒక పార్క్, స్టేడియం చూద్దాం. ఫోటో షూట్స్ చేస్తున్నారండి ఇక్కడ. సో అది చేసుకొని రేంగేకి వెళ్తాం. ఇప్పుడు రేంగే చెట్టు కానీ రేంగేలు లేవండి. చెట్టు నిండా రేంగేలు ఉన్నాయంట. ఎక్కడున్నాయి? చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కాకపోతే పచ్చివి, పండు కాదు. పండు కూడా చెట్టు నిండా ఉన్నాయి కదా, చూడు ఈ కొమ్మ నిండా అవి. రానిస్తాం, తినేసారు పచ్చివి నవ్వులి. సో
మా బాబు చూడండి చెట్టుకి ఎలాగే పడి సిత్ని నాటి. సో ఇగోండి గ్రౌండ్, ఇది ఫుట్బాల్ అవి బహుశా ఆడిందని స్టేడియం అనుకుంటాను. అంత దగ్గరికి వెళ్ళిపోయి రేంగాయి పళ్ళు ఎక్కడ ఉన్నాయో దొరుకుతాయేమో అనుకుని వెళ్ళిపోయి దింపేస్తున్నారు. ఉన్నాయి అక్క పచ్చివా? చలో వద్దులే వచ్చేయండి. ఏది ఎన్ని తెంపారు? రెండు కాయలు. ఏదో పచ్చివి చెట్టు కాయలు తెంపాలంటే చాలా ఇష్టం అండి, కానీ పచ్చివి ఉన్నాయి. కానీ అయినప్పుడు ఆనందం కోసం 2 పచ్చివి తెంపాను. ఇది బ్లౌజ్ మాత్రం భలేగా ఉంది, వర్క్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. రండి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. సో మీరు రండి అన్నింది ఫోటో ఎండ. ఇది స్టేడియం లోపల హెల్త్ పర్ఫార్మెన్స్ అండి. సో ఎక్సర్సైజ్ డ్యాన్స్ వేస్తూ ఎక్సర్సైజ్ చేస్తారు అదేండి. బాగుంది, కాకపోతే లోపలికి వెళ్ళడానికి అవుతుంది కదండి, బయట నుండి తీసేస్తున్నాను. మా జాస్తిని చూడండి, మా అక్కని ఎలాగెత్తుకున్నారు బాబు. సో ఫొటోస్ అయితే మాత్రం చాలా ఎక్కువ తీసుకున్నాయండి, చాలా బాగున్నాయి. నవ్వుతూ కామెడీ ఆడుతూ. మా బాబు ఉన్నారే పాప, అమ్మ బాబాయ్, వాళ్ళిద్దరూ భలే ఏడ్పిస్తూ ఫోటోలు తీస్తారు. ఒకటి అనుకుని ఇన్ని ఫోటోస్. ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా పరిగెడుతుంది. వెళ్ళిపోతే ఇక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడే ఉంటుందని చెప్పేసి ముందే వెళ్ళిపోతుంది అక్క. సో ఇదిగోండి ఇది ఒక చాలా ఫోర్త్ స్టేడియం బయట నుండి మీకు చూపించలేదు కదండి, ఎంట్రన్స్ ఇదేనండి. ఇప్పుడైతే మేము ఇవ్వండి రైల్వే స్టేషన్కి వచ్చాము. సో రైల్వే స్టేషన్కి ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, అక్కలు యాక్చువల్లీ ఒరిస్సా టూర్ వెళ్తున్నారు అనమాట 1 వీక్కి. సో అందుకే ఇప్పుడైతే నైట్ 8, సో 9:30కి ఏముంది జెస్సీ తల్లి ప్లీజ్ పట్టుకో. సో వాళ్ళు వెళ్తున్న ట్రైన్లో సో మేము ట్రైన్ ప్లాట్ఫామ్ 1లోకి వచ్చిందండి, అక్కడికి వెళ్తున్నాము. మేము ఉండేది ఇక్కడ చివరి 5th ప్లాట్ఫామ్ అంటే 1కి వెళ్తున్నాం. సో జార్ఖండ్ కదమ్మా వెళ్తున్నాం. ఇదండి స్టేషన్. Is just arriving on platform number 4. Mahatma Gandhi Cancer Hospital and Research Institute. Mahatma Gandhi Cancer Hospital, Santa Gandhi, Anjoli Express. Now, number platform. I must just right hand. 1, 2, 3, go. ఇప్పుడైతే అక్కడ పైకి ఎక్కువ ఇక్కడ చికెన్ దగ్గర తిరుగుతున్నాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వచ్చేసామండి మేము. ట్రైన్ అక్కలది వచ్చింది. యాక్చువల్లీ మేము ఇంకా వస్తుందేమో అనుకున్నాం, కానీ ట్రైన్ ఆల్రెడీ వచ్చి సాగుంది, ఇప్పుడు స్టాప్ అయ్యింది. ఈరోజు అండి మేము అక్కడికి వెళ్తున్నాం, జగదల్పూర్ వెళ్తున్నాం. మా ఆయన గారు ఉన్న దగ్గరికి సెలవని సమ్మర్ హాలిడే కాదు వెళ్ళలేదు. మేము అందరూ వెళ్దాం వెళ్ళాలని ఆయన
దగ్గరికి వెళ్తున్నాం సెలవుకి నేను మా బాబు వీళ్ళు వచ్చారు నన్ను సో వీడియోస్ అన్ని పెడతానులేండి అక్కలు. సో ట్రైన్ అయితే ఇదేనండి వచ్చింది. సో బ్యాగ్ వదిలిస్తారండి. సో అది ఎవరు వదిలేరో తెలీదు. సో చెక్ చేయిస్తున్నారు పోలీసు. సో ఆవిడ వదిలేసి వెళ్ళారండి పోలీసు. అదేంటి అలా వదిలేసి వెళ్తారని మాట్లాడుతున్నారు. అంటే ఇలా బ్యాగులు వదిలేస్తే అది జాగ్రత్త చూసుకోకూడదండి పోలీసు. యాక్చువల్లీ మేము ఇక్కడే కనిపించాను మమ్మల్ని అడిగి మాకు తెలియదు అంటే అది ఎవరైతే అప్పుడు ఆయన వెళ్ళి చూపించారు కొన్ని. సో పోలీసు వాళ్ళు వెనకాలనే వెళ్తున్నారు. సో డాగ్ అక్కడ సో అదేంటి కాదు. సో డోర్స్ ఓపెన్ చేస్తారు, లైట్ కూడా ఆన్ చేస్తారండి. సో ఇప్పుడైతే అక్కలు లోపలికి వెళ్తున్నారు. సామాన్లు అంటే అక్కకి అటువైపుని బాబుకి ఇటువైపు వచ్చింది సీటు. సో అయితే అటు ఇటు కాకుండానే సో అక్కడ ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము, ప్లీజ్ మీరు ఆ సీట్లో కూర్చొని ఇక్కడ మీరిద్దరు కూర్చున్నట్టే. సో నైస్ ఏంటి అతను వెంటనే ఓకే చేసి వెళ్ళిపోయాడు. సో ఇదిగోండి ఇప్పుడైతే ట్రైన్ కదిలే టైం అయ్యిందండి. ఇంకా 2 minutesలోని ట్రైన్ కదులుతుంది. సో రాజీ అక్క సో ఇప్పుడైతే టైం అయ్యింది. 2 minutesలోనండి ట్రైన్ కదులుతుంది. मैं भी जा रहा था. ओके बाय गाइस. आई एम बाय. ఇది వెళ్ళొస్తాను. బాయ్. మాయా ఒక 1 minute అండి టైం అవుతుంది. 1 minute. వీళ్ళు కామెడీ. మాయ కదులుతుందంటే తను పట్టుకొని నించున్న ట్రైన్ కామెడీ. బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ.
అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అన్ని చేస్తానండి. అవి నేను వస్తాను అనమాట. చూడండి.